33 జిల్లాలకెళ్ళి బస్సులన్నీ యాదాద్రికే, లక్షల మంది భక్తులంతా యాదాద్రికే, దేశంలో ఉన్న పంతులంతా యాదాద్రికే, పీఠాధిపతులు మఠాధిపతులు అందరూ యాదాద్రికే. 6 రోజులు సీఎం సారు మంత్రులంతా యాదాద్రిలోనే ఉంటారు అని అనుకున్నాం. గంత గొప్పగా కొత్త గుడి పండుగ చేస్తామని చెప్పిండ్రు. మరి ఫస్ట్కి వెళ్ళి గుడికి సలహాలు ఇచ్చి ఓపెనింగ్ ముహూర్తం పెట్టిన చిన్నజీర స్వాముల వారి చేతుల మీదకెళ్ళి అంతా నడుస్తుంది అనిపించింది. మరేమైందో ఏమో, అప్పుడు చెప్పినంత గొప్పగా కాకుండా చేయాల్సినంతనైతే చేస్తున్నారు. యాదాద్రి పండుగ మా సంబురంగా అవుతుంది. పొద్దుగాల పొద్దుముకి పూజలు హోమాలు నడుస్తున్నాయి. ఎక్కడెక్కడికెళ్ళో అయ్యవార్లు వచ్చిండ్రు. గుడి ఆఫీసర్ అమ్మ పెద్దస్వామి దగ్గరుండి కార్యం నడిపిస్తున్నారు. ఆటపాటలతోటి దేవుణ్ణి గొలుస్తున్నారు. బండను పడతిని చేసిన పాదధూళి అతనిది, దోయవాని సరి చేసిన పుణ్య చరితమతనిది. సోమవారం నాడు అస్సలు పండుగ మహాకుంభ సంప్రోక్షణ చేస్తారు. గా దినం సీఎం సారు మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ వస్తారట. పొద్దాక పూజలు నడిచినాక అటెన్క భక్తులకు దేవుని దర్శన భాగ్యం ఉంటది. ఇక రాత్రిపూట చూడుర్రి ఎంత ముద్దుకు కొడుతుందో. అప్పట్లా యాదగిరి గుట్ట గిట్లుంటుండే, ఇప్పుడు యాదాద్రి గిట్లున్నది. గుట్ట మీద 17 ఎకరాల జాగుంటే మెయిన్ గుడిని 4 ఎకరాల కట్టిండ్రు. కడమ 13 ఎకరాల శివాలయం, లడ్డుల కౌంటరు, 3 అంతరాల క్యూ కాంప్లెక్స్, దేవుని తానం కోసం విష్ణుగుండం, గుడి ఆఫీసు, పెద్ద భక్తుల పార్కింగ్ ఉన్నది. భక్తులు తానాలు చేస్తానికి గుండం, నెత్తెంటికలిచ్చే కళ్యాణ కట్ట, వ్రతాల మండపం, అన్నదాన సత్రాలు, పేలాల దుక్నాలు, కొబ్బరికాయ దుక్నాలు, బొమ్మల షాపులన్నీ కిందనే. ఒక్క మాటలే చెప్పాలంటే కొండ మీద నరసన తప్ప ఇంకేముండయి. ధ్వజస్తంభానికి బంగారం పూత పూసిండ్రు. 2.5 లక్షల టన్నుల కృష్ణశీలలు పట్టినాయి గుడి గడతానికి. నడిమిట్లా సిమ్టి గింత సుతాడలే. వెనకటి లెక్క గానుగ సున్నం, కరక్కాయ, బెల్లం, కలబంద, జనపనార గుజ్జు కలిపి వాడిండ్రు. మేము ఇట్లా చెప్తుంటే రేపే పోయి చూడాలనిపిస్తుందిలే. సోమవారం వెళ్ళినాక ఓదురు తీయుర్రి.